ఇవాళ ప్రకాశం జిల్లా పొదిలిలో వైఎస్ జగన్ పర్యటన, పొగాకు బోర్డును సందర్శించి రైతులకు పరామర్శ. రెడ్ బుక్ పాలనతో రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా మార్చారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్, చంద్రబాబు కుటిల రాజకీయాలపై వైఎస్ జగన్ ఫైర్. పత్రికా స్వేచ్ఛపై పచ్చ రౌడీల దాడులు, ఏలూరు సాక్షి కార్యాలయానికి నిప్పు, ఎలాంటి చర్యలు తీసుకోని పోలీసులు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతింది. సాక్షి ఆఫీసులపై పథకం ప్రకారమే దాడులు చేస్తున్నారని బొత్స ఆగ్రహం. రిమాండ్లో ఉన్న కేసీఆర్పై ప్రభుత్వం కక్ష సాధింపు, ఒకే అంశంపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు, బెయిల్పై బయటకు రాకుండా ఉండేందుకు కుట్రలు. మంగళవారం అప్పుల వారంగా మార్చిన చంద్రబాబు, ఇవాళ మరో 7,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన ప్రభుత్వం, ఏడాదిలోనే 1,58,000 కోట్లు అప్పు చేసిన కూటమి సర్కార్. తెలంగాణ క్లైమాక్స్ కు చేరిన కాళేశ్వరం కమిషన్ విచారణ, ఇవాళ ఇన్ కెమెరా ముందు కేసీఆర్ ను ప్రశ్నించనున్న అధికారులు. అన్నమయ్య జిల్లా రామసముద్రంలో టీడీపీ గూండాగిరి, ఓ కేసు వ్యవహారంలో ఎస్ఐ రవికుమార్ పై దాడికి యత్నం. కేఎస్ఆర్ అరెస్ట్ను నిరసిస్తూ ములుగులో జర్నలిస్టుల నిరసన, సాక్షిపై ఏపీ ప్రభుత్వం కక్ష కట్టిందని మండిపాటు. అనంతపురం జిల్లా జయవెంకటంపల్లి టీడీపీలో కొమ్ములాట, భూ వ్యవహారంలో ఘర్షణకు దిగిన 2 వర్గాలు, 4గురికి గాయాలు. పెద్దపల్లి జిల్లా సుంగ్లాంపల్లి సిడబ్ల్యూసి గోదాంలో మంటలు, బియ్యం అన్లోడ్కు వచ్చిన లారీ దగ్ధం. తూర్పుగోదావరి జిల్లా పోతవరం ఓడుగులమ్మ జాతర మహోత్సవాలు 39 సంవత్సరాల అనంతరం వైభవంగా నిర్వహణ. హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని పరిశీలించిన ఎంపీ కావ్య, నిధులు పెంచి మరింత అభివృద్ధి చేస్తామని హామీ. అనంతపురం జిల్లా జల్లిపల్లి వద్ద ఆటో బోల్తా, ప్రమాదంలో ఓ మహిళ మృతి, 4గురికి తీవ్ర గాయాలు. మొహరం ఊరేగింపు ఏర్పాట్లపై మంత్రి పొన్నాం సమీక్ష, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకూడదని పోలీసులకు ఆదేశం. అఖిలపక్ష పార్లమెంటరీ బృందాలతో మోదీ భేటీ, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై విదేశాలకు వెళ్లొచ్చిన ఎంపీలు, ప్రపంచ దేశాల అధినేతలను వివరించిన విధానాలపై ఆరా. కేవలం 3 నెలల్లోనే ఢిల్లీని నాశనం చేశారు, బీజేపీ సర్కార్పై మాజీ సీఎం కేజ్రీవాల్ విమర్శలు. కర్ణాటకలో మళ్లీ కులగణనకు సర్కార్ నిర్ణయం, అధిష్టానం ఆదేశించడంతో కదిలిన ప్రభుత్వ యంత్రాంగం. కూడా స్కామ్ కేసులో ఈడీ యాక్షన్, 100 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై అభియోగాలు.